ఫ్రెండ్స్ తిన్నాం రండి. సో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి ఉత్తుపప్పు మామిడికాయ చట్నీ బాగుంటుంది. అప్పటికప్పుడే ఫ్రెష్ మామిడికాయ. మాగేది మామిడికాయ ఇప్పుడు ఇది తింటున్నావు కదా, మాగేదా ఇప్పుడు తినేటప్పుడు అనిపిస్తుంది. నా చిన్న బిడ్డకి పేరు పెడదామని అనుకుంటున్నాను అనమాట. నేనైతే చెప్పాను మా ముగ్గున గ్రాండ్గా అనుకుని చెప్తున్నాను. ఏమంటావురా మరి నీ పేరు? నీ పేరు పెడతారా చిన్నపాపకి మారుతా అని. సో మా అమ్మ అయితే వద్దంటుంది, దండి ఉన్నాయి వద్దు పేర్లు అంటది. నెక్స్ట్ అన్న మాకు పుడతాడు ఆ కొడుకు. దేవుని మీద దేవుని అడగల. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మేము కూడా అయితే బాగున్నాం. సో టైం వచ్చేసి మనకు ప్రస్తుతానికి 8:09 అయింది. సో 8 గంటల 9 నిమిషాలు పొద్దున. సో చాలా రోజులు అయింది కదా, ఎలా ఉన్నారబ్బా? మొత్తానికి అయితే కనుక ఒక 15 రోజులు అయింటుంది వీడియోస్ పెట్టుకు మన స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఛానల్లో. సో భారతి ఛానల్లో అయితే రోజు వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు భారతి ఛానల్ ఫుల్ బిజీ. అసలు భారతి ఏ పని చేసుకుంటున్నా ఫస్ట్ రా నన్ను పైకి పంపడం వీడియో చేయాలి, పైకి పంపడం వీడియో చేయాలి. సూపర్ అసలు. సో మొత్తానికి ఎట్లో సో ఈ రోజు నుంచి ఇంకా స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ ఛానల్లో కూడా అయితే రోజు వస్తాయి ఫ్రెండ్స్ వీడియోస్. భారతి అయితే చాలా సీరియస్గా ఉందన్నమాట. సో ఈ రోజు నుంచి ఇంకా మేము చాలా రోజు 2 ఛానల్లో 2 వీడియోలు పెట్టడానికే ప్రయత్నం చేస్తాము. సో అది మాకే మంచిది. మొత్తానికి అయితే కనుక ఇగో ఇవి వస్తున్నాయి. సో ఇట్లా ఎంతమంది చేస్తుండ్రు ఫ్రెండ్స్. ఇవేంటి కరిపించి పండు ఇస్తున్నాను. ఎండాకాలం అయితే మాత్రానికి కర్బూజ పండ్లు అయితే మాత్రం రోడ్డు మీద చాలా కనిపిస్తుంటాయి. అంతలో వచ్చి ఎండాకాలం మాత్రమే దొరుకుతాయి కర్బూజ పండ్లు. వినోద్ నేను మొన్న పోయింది బెంగళూరుకి. పోయేటప్పుడు అయితే వినోద్ తీసుకొని కొనుక్కొని వస్తుంది. విత్తనాలన్నీ ఇట్లా ఎండకి ఎండబెట్టిన బాగా ఆరేవి విత్తనాలు. ఇవి అమ్ముతుండ్రు ఫ్రెండ్స్, అమ్ముతారు. కాకపోతే అవన్నీ ఎంత నీట్ చేస్తారో అర్థం కాదు. చూడు వినోద్, మనం నీట్ చేసి ప్యాకెట్లు అమ్మే అవి కాదు. ఈ వీటిని కానీ కరిపించి పండు అమ్ముతారు కదా, ఇట్లా ఈ వీటిని ఇట్లా ఆరేసి కూడా అమ్ముతుండ్రు పోయినప్పుడు. ఇవి ఎక్కువ వస్తామని ఇవే తీసుకుంటుంటాం ప్యాకెట్లు కాకుండా. బాగా అండి వినోద్ ఇవి తిను. వినోద్ ఇవి టైం పాస్ కి తినుకుంటూ వీడియో ఎడిట్ చేసేటప్పుడు కానీ ఇట్లా సార్కి ఒకసారి తినుకుంటుంటాడు. ఇవేంటి కావడం చేయాలి అనుకోసానని తెచ్చిన ప్రతిసారి అయితే ఇట్లా నేను విత్తనాలని ఆరబెడుతూ ఉంటాను అనమాట. బూలకి ఇంకా ఏం చేసలేను. బూ వండి గంజు కూడా పెట్టాను. బూ వండేనా గంజు ఉంచి తీసుకొని వచ్చాను. ఇంటికి ఏం చేయాలా? ఏమేమి ఉన్నాయి కూరగాయలు? ఏమేమి ఉన్నాయంటే టమాటా పండ్లు అవే, మునక్కాయలు అవే, ఇంకంతే. బ్యాన్లు ఉన్నాయి. అసలు ఫస్ట్ చూద్దాం. ఇలా మరి ఏం చేస్తావు? ఏం చేయాలి మరి చెప్పు. మరి చెప్తూ కదా ఉన్నినవే ఏమేమి? మునక్కాయలు అవే, టమాటా పండ్లు అవే, ఇంకా బ్యాన్లు అవే. నువ్వు రాత్రి మునక్కాయలు లాంటివి పద్దన మరి చేయి. ఇంకా టమాటలే పప్పులేకే చేస్తావా చారా? చారు లేదు, పప్పు లేదు. ఊకొత్తా మునక్కాయలు మార్చుకొని తింటాను. మార్చుకొని కాల్చుకొని తిని మాకు పప్పు చేయి. గో ఎప్పుడు చూసినా ఉత్తపప్పు మునక్కాయలు. ఇక్కడ చూడండి ఎంత నీటికి పెట్టాను నీకు పొద్దు. రాత్రి అయితే నిన్న రాత్రి కొన్ని సరుకులు అయిపోయింది ఇంట్లోకి. పసుపు అవన్నీ తీసుకొని వచ్చుకుంటే ఇంకా ఇట్లా ఈ పసుపు డబ్బాలు అయితే గిడి ఉండడం వల్ల కొంచెం సిదారం కనిపిస్తుండే. అందుకోసమనే ఇంత సర్దేనే. వినోద్ చెప్తే బాగుంటాయి అనుక. సరేనే నిజం చెప్పు. ఏం పెద్దగా ఏం లేదు, బాగున్నాయి. అదేం డిజైన్లు ఉన్నాయా? కొంచెం నీట్గానే వస్తుందా? కనిపిస్తుంది సర్దేనా అని చెప్తాను నీకు. అవు మరి మంచి నీట్గా చేసా రాత్రి ఆ టైం వరకు పని చేసుకుంటే అవు బాగుండదని చెప్పాను కదా. పప్పు పెడతానా? పప్పుకి చేస్తాను కూడా మునక్కాయలు ఉట్టు మారుస్తాను. పప్పు ఎట్లనే నాకేం ఆవిడతో ప్రాబ్లం లేదు.
much later. ఏమాడా గిచ్చుతుంది. ఇంకా మొత్తానికి అయితే పప్పు అయితే చేసానే, మునక్కాయలు అయితే చేయలేదన్నమాట. వినోద్ మొన్న తెచ్చిన మామిడికాయలు ఉంటే మామిడికాయ చట్నీ చేసిన అప్పటికప్పుడు చేసుకొని తినే సూపర్ భారతి చాలా సార్లు భారతి ఛానల్ కూడా చేసిన చూడండి. కలుపుతాంటే కలిపిలేవు అప్పుడు నువ్వు ఆ పని పూర్తి చేస్తావు పట్టు. నువ్వే చేసుకొని వస్తావు పప్పు పువ్వు అన్ని నువ్వే చేసేవి. అవి సగంలో ఆపి తినేకి రావు కాబట్టి సగంలో చేసాను. ఇది ఆపిన తినేకి వస్తుంది కాబట్టి చేసింటావు అట్లే. అబ్బా ఈ వాసనకే నోరు ఊరుతుంది. నాకు చాలా ఇష్టం ఇట్లా చేసుకొని తినడం అంటే. నేను వచ్చిన తర్వాత వినోద్కి చట్నీ పరిచయం చేసేది పప్పు. ఏం పాప బయట ఎప్పుడే ఏం బూదినవా వస్తా అంటే తిన్నాం రండి. సో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి ఉత్తుపప్పు, మామిడికాయ చట్నీ. మామిడికాయ చట్నీ అంటే కాయని కోసి ఉప్పు కారం వేసి తర్వాత పెడతాం ఫ్రెండ్స్. సింపుల్. ఇది ఎప్పుడంటే ఒక 4 ఏళ్ళ కింద కూడా, 4 ఏళ్ళు కాదు మీ ఛానల్ పెట్టి 3 ఏళ్ళు అయినా, 3 ఏళ్ళ కిందట భారతి ఛానల్లో ఈ వీడియో అయితే చేసింది చూడండి. బాగుంటుంది. అప్పటికప్పుడే ఫ్రెష్ మామిడికాయ బాగుంటుంది ఫ్రెండ్స్. అదో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అంటే మామూలు మనం తీసుకునే మామిడికాయ చట్నీ వేరు, ఇది వేరు. ఇది అప్పటికప్పుడే కాయ కోసి తయారు చేస్తాం అనమాట. పెద్ద ప్రాసెస్ కాదులేండి, కోసి తర్వాత పెట్టి మాత్రం బాగుంటుంది. మాగేది మామిడికాయ ఈ కోసేటప్పుడే కనపడొచ్చింటది. ఇంకోటి అయితే మాగింది, ఇది మాగలేకుండా చేస్తుంది. పైన కాదు లోపల కోసినప్పుడు అని తెలుసు లేదా, అది మాగేదే. అది ఇంకా తీరదే, దానికంటే కొంచెం తక్కువ తీయగలే కదా. కాగితా చేసుకుంటే చూడండి బాగుండేది, మీరు పండుతో చేసుకున్న దాన్ని ఫ్రెండ్స్. అది పులుపు ఉంటేనే ఆ కాయ చట్నీ పనికి వచ్చేది. సో ఇది కొంచెం తీగుంది కాబట్టి చట్నీ అంటేనే అది పులుపోట్లేదంటే ఉండాల్సిందే లేదు, ఇంకేది ఇంకా. అంటే కంటి మామిడికాయ చట్నీ తింటున్నాను అనుకుంటే చెప్తాను. అది మాగేది అన్నప్పుడు ఇంటికి పోయేదన్న అసలు. ఇప్పుడు ఇది తింటున్నావు కదా, మాగేదా మాగేదా ఇప్పుడు తినేటప్పుడు అనిపిస్తుంది. కంటి కనపడుతుంది. సో హెస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక సో సో హెస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా ఇద్దరు పిల్లలకైతే భారతి నిల్వ వచ్చిందనమాట. సో ఇంకోటి వచ్చేసి బూదినేటప్పుడు కొంచెం భారతి మీద అరిస్తే అది ఏమి ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దండి. సో మామూలుగా ఫ్రెండ్స్ చిన్న చిన్న భారతి నా మీద అరుస్తుంది, కాకపోతే అప్పుడు వీడియో లేకుంటుంది అంతే ఫ్రెండ్స్. నా మీరికే దబ్బు ఫస్ట్ నువ్వు అనేది చెప్పి పండు బాగేదని అది కోసినప్పుడే తెలుసు కదా, అయినా కూడా అంతా చేసేది. అది పండు బాగింది ఎట్లా వస్తుంది తినేకి చెప్పండి. తిట్టావు కదా ఇంకేం, తిట్టలేను, తిట్టావే తినేవే ఇంకేం రెండు అయ్యావు కదా. అది పండు బాగింది ఫ్రెండ్స్. బూలేకి ఎట్లా తినే ఒక తీయగా ఉండదు. అది తీయగా నీకు అర్థమైంది. నువ్వు ఆల్రెడీ కోసేటప్పుడు నోట్లోకి వేసుకుంటావు, తినలేను. అయినా దాన్ని చూసినా కూడా అర్థమైంది కలర్ మారింటుంది. అప్పుడు కలర్ మారలేకుండా బయట కాదు లోపలే మారిండే వచ్చింది. వేరేదైతే మారిండే. అయితే మా ఇంట్లో తిట్టేవు కదా ఇంకో కూర్చో. మా ఇద్దరు నన్ను వదిలేంట్రా మీరు ఏదో అనుకుంటారు అని సరే దాన్ని చెప్తున్నది పట్టుగా లేడుది సెల్లు. ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా గ్రాండ్ గార్డ్ గురించి షాండ్రోలా కనపడొచ్చి కదరా. సో
మా గ్రాండ్ కానీ మందులు ఉండవా ఉన్నాయా మొన్న మందులు రెండోసారి తీసుకోవడం. సో ఏమరా గ్రాండ్ నువ్వే చెప్పాల ప్రాసెస్ ఏమన్నా దీపప్ప ఏమన్నా ముందుకు జరిగిందా మంచిగా పిల్లలారా ఉండండి. సో అవ్వ హెల్త్ గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ రిజల్ట్ ఏమన్నా కనపడొచ్చిందా ఇంటి ముందుకి ఇప్పటికే అంటే అది అవ్వే చెప్పాలి ఫస్ట్. మనం ఏం చెప్పినా ఏదో చెప్పినట్టుంటుంది. చెప్పరా గ్రాని మేలేనా నీకు ఇప్పుడు? మేలే అంటే అప్పట్లో భయపడి వణకడాలు లేవు, భయం తగ్గించి సరిగా వస్తుండలేదు. కొంచెం నోరు ఇంకా సరిగా ఉండే నోరు ఇప్పుడు మేలు కొంచెం అంటే ఇంకా కొంచెం ముందులేంటి కాదు కానీ ఇంతకుముందు అందులో ఇంతకుముందు క్లియర్గా ఉండే ఇట్లా. సో అది హ్యాపీ. మాటలు రావట్లేదు మాటలు రావట్లేదు. అవ్వు అనే మాట ఒకటి వస్తుంది, ఇంకా మిగతా మాటలు అసలు రావు. చెప్పురా గ్రాని వస్తుందా మాటలు? మందులు పనిచేస్తుంది మరి ఎట్లా మాటలు పోయినప్పుడు ఆ మంచి ఏమని 15 రోజుల్లో నడుస్తుంది మాటలు వస్తుందని కదా. కాలు వచ్చినట్టేనే కాలు స్పర్శ ఉండదు కదా. నడిచాను అని చెప్తుంది. ఇప్పుడు నీళ్ళు పోసుకొని ఇట్లా నడిచి అంగడి వరకు నడిపిస్తుంది అది చెప్తుంది. ఇక్కడ వీళ్ళిద్దరు పట్టుకొని నడుస్తుంది అంటే కాలు స్పర్శ ఉన్నట్టే ఇప్పుడు అడిగితే ఇది అప్పటికే అది సరిగ్గా లేకుండే. అది మెయిన్ ఇప్పుడు అవ్వకి చెయ్యి మాటలే. అది ఇంతకుముందు పావు కింద పడింటే కాలు అది ఇదైంది అనమాట పాపము. ఆ కాలే అంతే స్పర్శ ఉండదు కానీ చెయ్యి మొత్తానికి పని చేయింది. నోరు మాటలు రావడు. నోరంటే మాటలేలే మరి ఏం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రాండ్ గారిని మన బండి మీద ఎక్కించుకొని అట్లా 2 రౌండ్లు తిప్పుకొని వస్తామన్నమాట. యాదల మున్సిపల్ ఆఫీస్ అదల్లా 2 రౌండ్లు వేసి వస్తాను. పించాది పొదుపు కట్టే కాటికి యా బ్యాంకు అవ్వదు. అది కుక్క బ్యాంకు కదా, సిండికేట్ బ్యాంకు, దాన్ని కుక్క బ్యాంకు అంటారు వీళ్ళు. ఎందుకంటే పైన కుక్క బొమ్మ ఉంటుంది, జర్మన్ షెపర్డ్ ఉంటుంది. ఈ చెయ్యి ఇట్లాను ఇదాను రాదు, అదే చెయ్యి రాంది కొంచెం కానీ స్పర్శ రాలేదు. గిచ్చితే నొప్పి ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళు పోస్తారు. నీళ్ళు పోసిన తర్వాత ఆటికి అంగడి కాడ తీసుకొని పోయి మరి రివర్స్ తీసుకొస్తారు. ఇంకా నూనె ఉండదు, అయిపోయింది. నూనె ఉండదు. మందులు కూడా అయిపోయింటే మళ్ళీ మన్నే తీసుకుంటున్నాను. ఈ చెయ్యి ఇట్లా అనమని చెప్పారు. ఇట్లా ఆ బాల్ తెచ్చింది కదా, ఆడపడేసిరు అంటది. పిల్లలు ఆడపడేసిరో ఏమో పాపైనా పాప ఒక్కుతున్నదా? అప్పుడే చెయ్యి బిగ్గు కదా, బొరువు ఉన్నది మనకి. అవ కలకాలు లేపే క్యాడ్ వస్తుంది, దాంట్లోకి లేదు. పోయా పాప ఏడుస్తున్నది. సో అది ఫ్రెండ్స్ అవ్వ హెల్త్ అప్డేట్ అయితే. సో కాదగ్రాని పాపకి నా చిన్న బిడ్డకి గాయమ్మకి సో అవ్వ పేరు పెడదామని అనుకుంటున్నాను అనమాట. నేనైతే చెప్పాను మా అమ్మకు కూడా, గ్రాని గారికి కూడా చెప్తున్నాను. ఏమంటావురా మరి నీ పేరు? నీ పేరు పెడతానా చిన్న పాపకి మార్తా అని? వద్దా? దిండి గారు నా పేరున్నలో ఏమో ఫ్రెండ్స్ నాకైతే అనిపించింది అనమాట మొన్న. అందుకే చెప్తే మా అమ్మకి చెప్తే భారతికి చెప్పి బాగుంటుందా బాగాలేదా అనేది ఆలోచించలేదులేండి. ఇంకా అవ్వ పేరు పెడదామని ఫిక్స్ అయ్యి ఉన్నాను. మరి గ్రాండ్ గారు ఏమో వద్దంటున్నాడు.
నాకు అర్థం కావట్లేదు కానీ కొంచెం రిలాక్స్ చెప్తావా? మొన్న మీరు మీకు అడుగు చిన్నప్పుడు చెప్తే కదా, అవు మరి చెప్తే పేరు పెడతానని అమ్మకి చెప్తే నీకు చెప్తే మరి ఇప్పుడు ఏం పెడదామంటావా ఎట్లా? వద్దా దెండుగుండా? సో మా అవ్వ అయితే వద్దంటుంది, దెండుగుండా వద్దు పేర్లు అంటది. అయిపోయేలా ఒక బ్రేక్ పడే పేరు కనుక్కుంటే మళ్ళీ ఇది కూడా పోయినట్టే కాబట్టి మళ్ళీ పని పెట్టాల్సిందే ఫ్రెండ్స్ బర్రకి. సో చూద్దాం, ఫస్ట్ అనుకున్న పేరు ఫిక్స్ అవుతుందేమో, ఇంకా అన్నీ తిరిగి వచ్చి ఆడే అవుతుంది. ఫస్ట్ అనుకున్న పేరు ఫిక్స్ అవుతుందేమో లాస్ట్కి. అవ్వని సర్లేరా సంబరపడచ్చు కదా, ఇంటికి పేరు పెడతా కదా, అవ్వ కూడా వద్దంటారు కదే. ఏమి ఉంటున్నా సరే సరే అంటే యాక్చువల్గా ఏమైందంటే మళ్ళీ ఏమి అట్లా అంటాడు వినోద్ అని అనుకున్నదండి. అంటే మా మా థాట్ ఏమంటే ఇట్రారా పుట్టేది కడుపులో ఉండేది అబ్బాయి అని మేము ఫిక్స్ అయిపోయామన్నమాట. అప్పుడు అంటే హెబ్రి కడుపులో ఉన్నప్పుడు ఉన్న అవి సిమ్టమ్స్ అంటారు చూడండి, అవి వేరుగుండే, తర్వాత ఈ పాప కడుపులో ఉన్నప్పుడు వేరుండే అనమాట. సిమ్టమ్స్ కూడా వేరున్నాయి కదా ఇంకా అని అనుకునేంటిమి. కాకపోతే మరి అందుకు అన్ని మగపిల్లల పేర్లే పెట్టుకుంటారు అనమాట. ఇన్ని పెట్టుకోవడం ఏం లేదు, రాసి పెట్టింది కూడా ఒకటి ఫైనల్ ఇది అని. కానీ కట్ చేస్తే సీను ఈ అమ్మ వచ్చింది, అందరినీ సర్ప్రైజ్కి గురి చేసింది. వాళ్ళ అమ్మని, మా అత్తని, భారతిని. అట్లా కాదు ఇట్లా అనిపిస్తాను ముందు. ఓమా నువ్వు కూడా షాక్ అవుతావు కదా నాకు. నీకు ఎవరు చెప్పింది? అవునా? వచ్చిండే హెబ్రి లేదు, హెబ్రి పుట్టినప్పుడు వచ్చింది నువ్వు గౌడప్ప ఆసుపత్రిలో. లేదు లేదు వచ్చింటివి. లేదు 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 వచ్చిండే. బాగా చూసి చెప్పు వచ్చిందే. నేను ఇట్లా కొంచెం మైండ్ బాగా ఇది కావాలనే ఆ మాట నేనే అవ్వ ఇంటికి పోయి డిశ్చార్జ్ అయిపోయినాక తొందర ఫస్ట్ అయితే అవ్వ ఇంటికి వచ్చా. ఆసుపత్రిలో అది కొత్త ఆసుపత్రి అనమాట, తెలియదు సరిగ్గా. ఆ ఆసుపత్రి చూసలేదని రాలేదు ఒక్కరానికి. ఈడ ఎన్నూరులోనే ఉండే అప్పుడు. వినోదికి నా కాడికి ఇంటికి ఆయన పాపని చూసుకుంటూ ఉండే. అవైతే నిజంగానే వచ్చలేదబ్బా ఆసుపత్రి కాడికి కదవా. అవ్వని ఆడొచ్చివ్వ నువ్వు మైండ్ ఫ్రెష్ అవుతుంది నమ్మిది అరుసు. ఇంటికాడికి కాదు నువ్వు వచ్చిండేది, ఆసుపత్రిలోకి వచ్చిండు నువ్వు. వచ్చలేవు. పిల్లని ఎత్తుకునేది ఇంటికి వచ్చినప్పుడే ఎత్తుకొని ఇంకా 100 రూపాయలు చేతిలో పెట్టా కదవా. ఇంటికాడికి వచ్చినాక కాదు నువ్వు ఎత్తుకునేది. ఆసుపత్రికి వచ్చిందా మాకు మాడ పాప ఐరక్కకి వచ్చిండేది. ఐరక్కకి అయితే వచ్చింటివి. లేదా పిల్ల పరిచయలావే మనమే కరెక్ట్. సర్లే ఓకే
మైండ్ ఫ్రెష్ అవుతుంది రమ్య. హెబ్రి పుట్టినప్పుడు అయితే వచ్చిండే. అప్పుడు నువ్వే తోలుకొని వచ్చింది కారు ఉండే, అప్పుడు తోలుకొని వచ్చింది. కారు ఉన్నా హెబ్రి పుట్టినప్పుడు అంటే 3 years అయినా మన కారు పోయి ఇప్పుడు 3 సంవత్సరాలు అయినా. అంటే ఇప్పుడు ఈ లెక్కన 3 పుట్టిన అమ్మడే అమ్మితమే మరి 2 ఏళ్ళు అవుతుందా. పోయిన వాటి గురించి గుర్తు చేసుకోకుండా ఉండడం మంచిది. కానీ హ్యాపీ నారా కానీ హ్యాపీ అంటాను అంతేనా. ఓకే ఇంకేమన్నా చెప్పాలా. నెక్స్ట్ అన్న మాకు పుడతాడా కొడుకు. దేవుని మీద దేవుని అడగల. కరెక్టే నీకు కూడా బాగా కావాలా. నా ప్రార్థన చేస్తాను సరేనా. ఓకే ఓకే ఓకే.